నమస్కారం వెల్కమ్ టు ఏఎస్ఏ న్యూస్। మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు। అద్దంకి మండలం కుంకుపాడు, మోదేపల్లి, కొటికెలపూడి, పార్వతీపురం గ్రామాలలో శనివారం మంత్రి రవికుమార్ ఎంపీ కృష్ణప్రసాద్ కలిసి పర్యటించారు। తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన మొక్కజొన్న పంటలను పరిశీలించి సుమారు ఎన్ని వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారో వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు। అనంతరం తుఫాన్ ప్రభావంతో కొట్టుకొని పోయిన వంతెన మరియు రోడ్డును పరిశీలించి ఆర్ఎంపీ శాఖ అధికారులతో మాట్లాడి తక్షణమే తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయాలని ఆదేశించారు। ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ మొంతా తుఫాన్ ప్రభావంతో కొటికెలపూడి, కుంకుపాడు గ్రామాలలో సుమారు 400 ఎకరాల మొక్కజొన్న పంట నష్టం వాటిల్లిందని, రైతులందరికీ నష్టపరిహారం అందే విధంగా అధికారులు చూస్తారన్నారు। అలాగే మోదేపల్లి, పేరాయపాలెం గ్రామాలకు రాకపోకలకు అంతరాయం లేకుండా రోడ్డు ఏర్పాటు చేయిస్తానన్నారు। కొంతమేరకు మిర్చి బాగా మొక్కజొన్న బాగా దెబ్బతింది। నిన్న ఈ బ్లాక్ గ్రామ్ అయితే మొత్తం పూర్తిగా చేతికొచ్చిందని మొత్తం తడిచిపోయింది, మొత్తం పనికి రాకుండా పోయింది। అదేవిధంగా కొన్నిసార్లు మిర్చి ఉంది, అదేవిధంగా మన కూరగాయలు ఉన్నాయి పంటలు, మన గుడిపాడు పక్కంతా కూరగాయలు అంతా దెబ్బతిన్నాయి। దెబ్బతిన్న పంటలన్నీ కూడా రెన్యువేషన్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం। మనం మెయిన్ రోడ్డు, ఆర్ఎంబీ రోడ్డు మెయిన్ రోడ్డు ఇది దెబ్బతింది। దీన్ని కూడా ఇమీడియట్గా 25 లక్షలు అంత అయిద్దామని చెప్పారు। ఇమీడియట్గా తాత్కాలికంగా ముందు రెడీ చేసేసి తర్వాత సుదీర్ఘంగా మళ్ళీ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి। మన నియోజకవర్గంలో అసలు రాష్ట్ర వ్యాప్తంగా మీ కరెంటు ఎంతవరకు నష్టపోయారు, ఏమేమి చేస్తున్నారు? నిన్న చెప్పాం కదా, దాదాపు 12 నుంచి 15,000 పోల్స్ పడిపోయినాయి। ట్రాన్స్ఫారాలు 3,000 ట్రాన్స్ఫారాలు, దాదాపు 3,000 కిలోమీటర్ల పైన కేబుల్, దాదాపు ఇవన్నీ దెబ్బతినిపోయినాయి। మీకు చూడండి, మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అనమలాపురం ఆ ప్రాంతాలు మొత్తం కూడా దెబ్బతిన్నాయి। విపరీతమైన గాలులు, వర్షాలు। దాంతోపాటు మన మచిలీపట్నంలో అయితే దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో గాలి, మన బాపట్ల, చీరాల, అదేవిధంగా పర్చూరు, మొత్తం పర్చూరు అయితే మొత్తం హైవే కట్టిన తర్వాత అటు ఇటు నీళ్ళు పొలాల మీద నుంచి నీళ్ళన్నీ అయిపోయి గ్రామాలన్నీ కూడా నీటిమయం నుండి పొగాకు బ్లాక్ బర్లీ ఏదైతే ఇంట్లో నిల్వ ఉందో అదంతా కూడా అడుగున్నారు, పైన కింద అంతా తడిచిపోయింది। ఫ్లాష్ ప్లేట్స్ రావటం వల్ల కలిసింది, పైన పల్నాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు బాగా రావటం వల్ల, పైన కూడా వర్షాలు పడటం వల్ల మీరు చూస్తూ ఉన్నారు ఉలకం నుంచే 1,25,000 క్యూసెక్ల పైన నీళ్లు కింద కుదరాల్సి వచ్చింది। ఇవన్నీ కిందకి వెళ్ళిపోయేటప్పటికి సముద్రం, పోటు ఇవన్నీ కలయికతోటి నీళ్ళన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి పంటలు చాలా దెబ్బతిన్నాయి। వీటిని అన్నిటి కూడా చేస్తూ ఉన్నారు। ముఖ్యంగా విద్యుత్ అయితే దాదాపు ఇవన్నీ కూడా చేస్తున్నారు, ఇంకా కొన్ని చోట్ల చేయాల్సినవి ఉన్నాయి। 1-2% అన్నీ అయిపోయింది, దాదాపు 95-98% అన్నీ అయిపోయింది। ఇంకా 1-2 చోట్ల ఎక్కడ ఉన్నా సరే రైతులకు ఎన్ని రోజుల్లో నష్టపరిహారం ఇచ్చే అవకాశం? అదే ఎన్యుమరేషన్ స్టార్ట్ అయింది। ఎన్యుమరేషన్ అంటే పొలాలు తడిసినప్పుడు అది ఇప్పుడు ఆరిపోయిన తర్వాత పొలాల్లోకి వెళ్ళి చూసి ఎన్యుమరేషన్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ నివేదిక పంపించుకొని దాని ప్రకారం వరుసన నష్టపోయిన రైతులందరూ కూడా ఎంతో కొంత నష్టపరిహారం చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం। డిసప్పాయింట్ చేయకండి, మన అగ్రికల్చర్ ఏడీలు ఉన్నారు, మన అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళని ఊరి పరిదే కాబట్టి వాళ్ళు వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి చూసి రమ్మంటారు। వీళ్ళు కూడా పర్యవేక్షణ చేస్తుంటారు, మన రైతులను కూడా కలుపుకొని వెళ్ళమన్నాము। వాళ్ళందరూ కలిసి జాయింట్గా పనిచేస్తారు, అందరికీ ఎక్కడెక్కడ దెబ్బతింది ఏంటి ఏం చూస్తున్నారు, వాళ్ళకి తోడుగా రైతులు కూడా ఉంటారు, అదేవిధంగా మన అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు, ఎంఆర్ఓ ఉంటారు, అందరూ ఉంటారు। వీళ్ళందరూ చూసుకొని ఎక్కడన్నా ఏ ఒక్క ఎకరం కూడా మిస్ కాకుండా, నష్టపోయిన రైతుకు మిస్ కాకూడదు అనేది ఉద్దేశం। నుంచి ముందుగానే ఈ మోంతా తుఫాన్ వస్తుందని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు అందరినీ అలర్ట్ చేసి మొత్తం అధికార యంత్రాంగము, మొత్తం మంత్రులు, క్యాబినెట్ అందరూ ఫీల్డ్లో ఉన్నారు, ఎవరు పడుకోలేదు। గత 5 రోజుల నుంచి ఎవరు పడుకోలేదు, అందరూ పనిచేస్తూనే ఉన్నారు। సో అందుకే కాబోలు మన అడ్వాన్స్ ప్లానింగ్ చేయడం వల్ల ఒక్క ప్రాణ హాని కూడా జరగకుండా మనం చాలా చక్కగా ప్లానింగ్ చేశాము। ఆ తర్వాత ఇప్పుడు చూస్తామంటే అధికారులు కూడా చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు। నేను నిన్నంతా వేమూరు, రేపల్లి నియోజకవర్గాల్లో తిరిగాను। అక్కడ అన్ఫార్చునేట్లీ ఏదైతే హార్టికల్చర్ ఉందో, అంటే అరటి కానివ్వండి, లేకపోతే పపాయ కానివ్వండి, ఎటువంటి క్రాప్స్ చాలా దెబ్బతిన్నాయి। ఇక్కడ కూడా మనం చూస్తున్నాము। ఒకటేంటంటే తంబాకు వేయలేదు కాబట్టి ఇప్పుడు మొక్కజొన్న వేసారో చాలా చోట్ల మొక్కజొన్న పూర్తిగా దెబ్బతిన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది। మంత్రి గారు నేను చాలా చోట్ల తిరిగి చూశాను। ఆ తర్వాత ఎక్కడెక్కడైతే మనకి ఇప్పుడు ఈరోజు కూడా మంత్రి గారు చాలా చోట్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా మేమిద్దరం కలిసి మాట్లాడడం జరిగింది।
ఎక్కడే మనం నిన్న రాత్రి మొన్న చూసాము పరుచూరులో ఏదైతే హైవే ఒక డ్యామ్ లాగా అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఒక డ్యామ్ లాగా అయిపోయి ఈ ఫ్లాష్ ఫ్లడ్ కానీ ఇట్లా ఫ్లడ్ వచ్చినప్పుడు నీళ్ళు అలాగ నుండిపోవడం, ఆ తర్వాత పంట పొలాలు దాంతో దెబ్బతినడం, కొన్ని చోట్ల కాలనీస్లో నీళ్ళు వెళ్ళిపోవడం అనేది మంత్రి గారు చాలా క్లియర్గా అది చెప్పడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్ఓస్ కానీ పీడీ కానీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో నేను మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి వల్నరబుల్ ఎక్కడెక్కడ ఇట్లా జరుగుతూ ఉందో తరచుగా దాంతో మనకి రైతులకు ఎక్కడైతే నష్టం జరుగుతూ ఉందో, కాలనీస్కి నష్టం జరుగుతుందో అవన్నీ ఐడెంటిఫై చేస్తాం. వెంటనే ఈ వారం ఐడెంటిఫై చేసి అక్కడ దానికి తాత్కాలిక పరిష్కారమే కాకుండా పర్మనెంట్గా దానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా కనుక్కొని దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ నేను అప్రోచ్ అయ్యి వెంట్ అంటాము, వెంట్స్ క్రియేట్ చేసుకుంటూ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసాం పేరేపాలెం దగ్గర, ఇక్కడ మనం ఈ బ్రిడ్జ్ ఏదైతే కల్వర్ట్ ఏదైతే చూసాం, కల్వర్ట్ 2 సైడ్లు కొట్టుకుపోయింది. సో తాత్కాలికంగా దీన్ని ఇమీడియట్గా మళ్ళీ ట్రాఫిక్ని రీస్టోర్ చేయాలంటే సుమారు 20-21 lakhs ఖర్చు అవుతుంది. మినిస్టర్ గారు ఇప్పుడు రివ్యూ చేసి ఇమీడియట్గా చేయమని ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ పర్మనెంట్గా ఎట్లా సొల్యూషన్ చేయాలనేది కూడా మళ్ళీ తొందరగా దాన్ని కూడా అమౌంట్ శాంక్షన్ చేయించి ఇంకా గట్టిగా, అంటే దీనికి వెంట్స్ లేవు కాబట్టి ఇలా జరుగుతూ ఉంది, వెంట్స్తో సహా ఈసారి జరిపి మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏవైతే నేను రిపోర్ట్స్ పెట్టాలో నిన్న కూడా పెట్టాను, ఈరోజు కూడా పెడతాను, ఎక్కడెక్కడ నుంచి ఫండ్స్ తీసుకురావాలో తీసుకొచ్చాలని వర్క్. ఎందుకంటే ఇప్పుడు డ్యామేజ్ అయిపోయినట్టే, కంప్లీట్ డ్యామేజ్ రాసుకోవాలి. మొత్తం ప్రతి కాయకి అలా వచ్చేసి రాయమంటున్నాం. అదే ఎన్ని ఎకరాలు ఉంది మన ముఖ్యం, ఎన్ని ఎకరాలు 3,150 ఎకరాలు ఏది అది మనం ఏం చేస్తారంటే నేను కూర్చొని రాస్తాను, కొద్దిగా బాగుండదు, లోపల పుల్లు ఉందనుకో అదే దీనిలో బలం ఉండదు, బలం ఉండదు, రేటు ఉండదు. ఇటువంటి అదే 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 తీసేయాల్సిందేగా, ఎట్లా ఎన్ని ఎకరాలు పోయిందమ్మా అమ్మా బాగానే పడింది. ఇప్పుడు ఈ రోజులు ఇంకా ఎక్కువ కొద్దిగా ఒక రకంగా ముక్కదన్నే కదా బాగుంది. ఇప్పుడు ఇదంతా సబ్సిడీ ఒక్కోటి 2 మండలాలు ఏంటి ఇదే ఉస్మాడు కూరగాయలు కూడా చెప్తాను, వంకాయలు అయినా మనం చూపించాను, అవి కూడా చెప్తాను. అదే ఏదో ఒకటి అందరూ ఇదే కదా, అగ్రికల్చర్ రిలేటెడే కదా, చెప్పుకుంటూ పోయినా బాగున్నది బాగలేదు నువ్వు తీసుకొని నువ్వు చూసుకోవచ్చు. బాగున్నది ఎక్కడున్న నీళ్ళకి అంతా బాగానే అయిపోతా నువ్వు అగ్రికల్చరా బ్లాక్ బర్లీ వైట్ బర్లీ బ్లాక్ బర్లీ స్వామి వెనకరండి ఇమీడియట్ ఉంటే నేను అటుంటా పడవగానే పోయింది. లోపల మొత్తం అసలు ఏమి లేదు వాళ్ళ డెఫినేషన్ డ్యామేజ్ 45-10 అంటే 30% కంటే ఎక్కువ డ్యామేజ్ అయిపోయినట్టే, కంప్లీట్ డ్యామేజ్ రాసుకోవాలి. మొత్తం ప్రతి కాయకి అలా వచ్చేసి అంటే మనం నమ్ము వాళ్ళేనా ఇది ఎస్సీకి ఫోన్ చేసి వచ్చావా? ఈ రోడ్డు మీదకి వచ్చారా మీరు? రాలేదా? ఎప్పుడు వచ్చారు? దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని
విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దెకి మండలం చక్రాయపాలెం గ్రామంలో శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొని ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వమని చెప్పారని పెన్షన్దారులకు మంత్రి తెలియజేశారు. అలాగే చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో 125 మంది విద్యార్థులకు సైకిళ్లను రవికుమార్ పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు దూర ప్రాంతాల వలన చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులకు విడతల వారీగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని, హై స్కూల్ రహదారి వెంబడి ఉన్నందున విద్యార్థులు రోడ్డు క్రాస్ అయ్యే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హై స్కూలుకు ఒక బోర్ వేయించి మినీ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించాలని అధికారులను ఆదేశించారు. జెడ్పీ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయిస్తారన్నారు. నమస్కారాలు. చక్రాయపాలెం స్కూల్లో దాదాపు 120 మందికి నెట్ క్యాప్ వాళ్ళు మనకు సైకిల్ ఇచ్చారు. మన స్కూల్కి అడిగితే 125 మందికి ఇచ్చారు. ఇప్పటిదాకా మన కాన్స్టిట్యూన్సీలో 3650 మంది పిల్లలకి 6వ తరగతి, 7, 8, 9, 10వ తరగతి 5 తరగతి జరిగే పిల్లలందరూ కూడా ఇస్తున్నాం అన్నమాట. గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెట్ క్యాప్ కానీ లేకపోతే సెమ్ కార్పొరేషన్ అని అట్లా రకరకాల కంపెనీల వాళ్ళని అడిగితే వాళ్ళందరూ ఇస్తున్నారు, మనం సాయం చేస్తున్నారు. అడిగిన వాళ్ళని పిల్లలు స్కూల్ రావడానికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే సైకిల్ కావాలంటే వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట. దాంట్లో భాగంగా నెట్ క్యాప్ అని మన పవర్ డిపార్ట్మెంట్, మన డిపార్ట్మెంట్ వాళ్ళే ఎనర్జీ డిపార్ట్మెంట్లో భాగం అనమాట. వాళ్ళు అడగగానే వాళ్ళు కూడా ఒక 2000 సైకిల్ ఇచ్చారు. ఆ సిస్టమ్ ద్వారా ఇవాళ మనం ఇక్కడ ఇస్తున్నాం అనమాట. అందరూ కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ స్కూల్ హైవే మీద ఉంది, చాలా జాగ్రత్త. దాదాపు 7 గ్రామాల నుంచి వస్తున్నారు పిల్లలు. అద్దంకి నుంచి వస్తున్నారు, చక్రాయపాలెం ఊళ్ళో నుంచి వస్తున్నారు, పక్కన గోపాలపురం ఉంది, సిగనగూడపాలెం ఉంది, అట్లా రకరకాల గ్రామాల నుంచి అందరూ వస్తున్నారు కనుక హైవే ఉంది, నేషనల్ హైవే ఉంది. చాలా జాగ్రత్తగా రండి. వస్తుంది సైకిళ్ళు ఇప్పుడు చాలా మంది అడిగారు వచ్చినప్పుడు, అందరూ బస్సులో వస్తున్నామని చెప్తున్నారు చాలా మంది. కానీ సైకిల్ మీద వచ్చినప్పుడు మాత్రం హైవే కాబట్టి పిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా. ఎట్లా పడితే అట్లా రానియద్దు, ఏదైనా అవసరాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అదొకటి మన స్కూల్ మాస్టర్ గారు వచ్చిన ఒక బోర్ కావాలన్నాడు. మన ఎండిఓ గారు ఉన్నారా? ఎండిఓ గారిని ఎవరన్నా ఆఫీస్లో ఏఈ గారు ఉన్నారా? ఇమీడియట్ గా ఒక బోర్ శాంక్షన్ చేపిస్తున్నాం మన స్కూల్లో. పాత నీళ్లు అవసరం ఆ బోర్కి ఆ బోర్ ఒకటి సప్లై చేద్దాం. ఆరో ప్లాంట్ ఒకటి అనుకున్నారు, అసిస్టెంట్ అనుకున్నారు కదా. మనం ఆరో ప్లాంట్ పెడతాం సార్, చిన్నది 250 లీటర్స్ ఉన్నాయా మన దగ్గర, లేదా టైం పట్టిందా? అసిస్ట్ నుంచి 250 లీటర్స్ ఆరో ప్లాంట్ ఒకటి పెడతా ఉన్నారు. అదొకటి ఇదొకటి 2 ముందు అదే పెట్టుకున్నాము. రూపులు దాదాపు ఇదేదమ్మా ఒకసారి మనం 2-4 మీటర్లు జిల్లా పెడదామా? ఎందుకంటే 10 సంవత్సరాలు అయినాక తుప్పలిపోతుంది, ఉన్నదంతా చెడిపోయింది. దాదాపు 10,000 లక్షలు ఖర్చు పెట్టారు. ఏదో 1-2 లక్షల కోసం కూర్చుంటే మొత్తం పోయింది. ఇది కూడా మన జిల్లా పరిషత్లో సిఓ గారు ఉన్నారు కదా, డిప్యూటీ సిఓ గారు ఇమీడియట్ గా ఎక్స్ప్రెస్ చేయించి, ఎవరు ఎక్స్ప్రెస్ చేసేది ఏ గారు ఆర్డీఓ వల్ల లేకపోతే మన పిఆర్ ఇప్పుడే నువ్వు చూడు ప్లాస్టింగ్ చేసి చుట్టూ గోడ కట్టేసి ముందు ఒక హాల్ లాగా ఉంటుంది, అంతే కదా? హాల్ లాగా ఉంటుంది, చుట్టూ గోడ ఎంత అవుతుందో ఎవరో ఒకరు తీసుకొని బాధ్యత చేయండి. వదిలిపెడతారా? ఏం భయపడుతున్నా? డబ్బులు వస్తే ఇబ్బంది లేదు, నువ్వు ఏమంటే వదిలిపెట్టిస్తూ జిల్లా పరిషత్లో పెడతాను. ఇమీడియట్ గా నువ్వు చూసి అమ్ముతాను. ఈ 3 పనులు నేను అడిగిన అవన్నీ చాలా మంది అబ్బా నేను చేయగలిగి చెబుతా, కానీ నువ్వు చెప్పిన నేను ఎక్కడ చెబుతాను. నేను ఇప్పుడు ఒక 3 పనులు అయితే ఇప్పుడు చేపిస్తాను. అది పోలు, ఒక ఆర్ఓ ప్లాంట్, రూమ్ని రెడీ చేయించేస్తాం. సరేనా? అదే వెబ్సైట్ ఇచ్చాను, అది చేసేది. దాదాపు మీకు అందరికీ యూనిఫామ్ బాగుందా? యూనిఫామ్ అంతా యూనిఫామ్ లేకపోయినా ఎక్కడ కూడా రాజకీయ పార్టీల బొమ్మలు లేవు, ఏమి లేవు. మీకు ఇచ్చే సైకిల్ మీద కూడా ఎక్కడ రాజకీయ పార్టీల బొమ్మలు లేవు. ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఏం చెప్పారంటే స్కూల్కి వెళ్లే పిల్లలకి ఎక్కడ కూడా రాజకీయాన్ని మనం అంటించకూడదనే ఉద్దేశం, వాళ్ళు బాగా చదువుకోవాలి, దేశానికి మంచి పౌరులుగా వాళ్ళు రాణించాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ మీద ముఖ్యంగా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్. అందుకని ఈ మధ్యకాలంలో
ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలకు కూడా మంచి ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం 16,300 మంది టీచర్స్ ని అపాయింట్మెంట్ చేసిందనమాట గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడైతే ఖాళీలు అవుతాయో టీచర్ పోస్టులు ఆ పోస్టులన్నింటినీ కూడా మళ్ళీ ఇమీడియట్ గా డిఎస్సీ ద్వారా భర్తీ చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటే స్కూల్లో టీచర్స్ ఉంటేనే పిల్లలు జాయిన్ అవుతారు. ప్రైవేట్ స్కూల్స్ లో అధిక ఫీజులతో కట్టి అందరూ జాయిన్ అవ్వలేదు కాబట్టి ప్రభుత్వ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ఉండాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. అందుకని మంచి యూనిఫామ్, చదువుకోవడానికి మంచి బుక్స్, టైంకి బ్యాగ్, స్కూల్ కి స్టార్ట్ అయిన తర్వాత 6 నెలలకు ఇచ్చేది కాకుండా స్కూల్కి వెళ్లే రోజు బ్యాగులు వచ్చినాయి కదండి. ఏమండి బుక్స్ కానీ బ్యాగులు కానీ స్కూల్ ఫస్ట్ రోజే వచ్చినాయి కదా. చంద్రబాబు గారు ఇచ్చి ఇంటికి వెళ్ళి ఇచ్చిరమ్మా ప్రతి నెల 4,000 చేసి. సరేనా? ప్రతి నెల ఇస్తున్నారా? దాని ఉందా సరిపోతున్నా 4,000 ఉందా? కొత్త పెన్షన్ ఈ ఊర్లో 15,000 అట్లా వస్తుంది. ఎవరికైనా పెన్షన్ 10,000 వస్తుంది కదా టైంకి. ఒకేసారి పెంచాడు చంద్రబాబు గారు. సరే ఏం కావాలి నీకు? చూపించాలా? ఎవరు చూస్తున్నారు? చేసేస్తాడు. నేను ఎస్టిమేషన్ ఇప్పించుకొని నేను చేసి పెడతాను. చేయొచ్చు అంటే కనుక డబ్బులు నీకు ఇబ్బంది లేకుండా చేసి పెడతాను. అర్థమైందా? నీకు ఏదైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చేయించుకో. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వద్దొద్దు, కిమ్స్కి. నేను రిమ్స్ కంటలా కిమ్స్ హాస్పిటల్ చూపించి మీ అమ్మాయి చేయొచ్చు ఆపరేషన్ అంటే చేపిస్తాను. నాకు నువ్వు సోమవారం ఎందుకు చెప్పాను? నువ్వు మళ్ళీ వదిలేవాడు. నేను చెప్పినాను. సార్ వెల్కమ్, సార్ వెల్కమ్. శాసనమండలి చేసిన చక్రాయపాలెం ప్రముఖులకి మరియు పెద్దలందరికీ కూడా చక్రాయపాలెం హై స్కూల్ తరఫున స్వాగతం, సుస్వాగతం. సంస్కృతిని సరికి రండి. శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతోంది. మొంతా తుఫాన్ సమయంలో 3 రోజుల పాటు ఎంతో కష్టపడి పనిచేసి వారి ప్రతిభను కనబరిచినందుకు గాను అద్దంకి సిఐ సుబ్బరాజు సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శనివారం సైక్లోన్ మొంతా ఫైటర్ అవార్డును సిఐ సుబ్బరాజుకు అందజేసి అభినందించారు. మొంతా తుఫాన్ సమయంలో సిఐ సుబ్బరాజు వారి సిబ్బందితో ప్రాణ నష్టం జరగకుండా చూశారు. గుండ్లకమ్మ నదిలో పంపు హౌస్ వద్ద 3 కార్మికులు చిక్కుకోగా డ్రోన్ కెమెరా పర్యవేక్షణలో వారికి ఏమీ కాకుండా సురక్షితంగా బయటికి తీసుకుని రావడానికి సిఐ సుబ్బరాజు కీలక పాత్ర పోషించారు. సిఐ సుబ్బరాజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నందుకు గాను ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 417వ జయంతి సందర్భంగా
అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో ఉన్న బ్రహ్మంగారి దేవాలయం నందు ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని విశ్వబ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అభిషేకం జరిపి ప్రత్యేక పూజలు తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదముల వితరణ చేస్తారని శ్రీనివాసాచారి బ్రహ్మానందం చెప్పారు. కావున భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించాలని కోరారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు భవిష్యత్తు కాలం గురించి చెప్పిన ఏకైక వ్యక్తి అని శ్రీనివాసాచారి గుర్తు చేశారు. భవిష్యత్తు కాలజ్ఞానకర్త. మరి ఏ గ్రంథాలు ఏది ఉన్నప్పటికి కూడా మనందరం కూడా చూస్తుంటే భవిష్యత్తు కాలాన్ని చెప్పిన ఏకైక మహనీయుడు జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. మరి వారు రాసిన కాలజ్ఞాన వాక్యాలు అద్దంకి అవినాభావ సంబంధం ఉందంటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజు చెప్పారు అద్దంకి ఆ రమణ పట్టణం అవుతుందని. మరి నేడు చూస్తుంటే అంచెలంచెలుగా పట్టణ స్థాయికి మనం ఎదిగాము. భవిష్యత్తు కాలంలో ఇంకా పట్టణాన్ని మించి ఎదిగే స్థాయికి అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించబడ్డాయి. అంటే గత 400 సంవత్సరాల క్రితమే అద్దంకి చరిత్ర గురించి ఆ మహనీయుడు చెప్పినటువంటి ఘనత చాలా ఆనందదాయకం. మరి అలాంటి మహనీయుడు జన్మదినం నవంబర్ 2వ తేదీన అద్దంకి పట్టణ కాకానిపాలెం రోడ్లో గల వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం నందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మోందా తుఫాన్ నుండి యావత్ ప్రజానికం సుభిక్షంగా త్వరగా కోలుకొని పాడి పంటలతో వర్ధిల్లాలని ఆశిస్తూ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులెల్లరికూ తీర్థప్రసాదాలని స్వామివారి దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరుతూ ఈ సందర్భంగా యావత్ భక్తులెల్లరూ కూడా 2వ తేదీ ఉదయం 6 గంటలకల్లా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని అద్దంకి దేవస్థాన అభివృద్ధి కమిటీ తరపున భక్తులను కోరుతున్నాం. నవంబర్ 2వ తారీఖున శ్రీ 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 విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 417వ జన్మదినోత్సవ సందర్భంగా అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం టౌన్లో వేయించేసి ఉన్న విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ నందు వారి జన్మ వేడుకల్ని అద్దంకి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అట్లాగే భక్తుల తరఫున ఏర్పాటు చేయడమైనది. ఆ ఏర్పాట్లో తీర్థప్రసాదం స్వీకరించి ఏరియాలో ఉన్న భక్తులు విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయించవలసిందిగా కోరుతున్నాము. అట్లనే ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అధ్యక్షులు వారిని చెన్నుపల్లి శ్రీనివాసాచార్యని గెస్టుగా పిలవటం అయింది. అద్దంకి గుండ్లకమ్మ నదిలో నీటి ఉధృతి శనివారంతో తగ్గుముఖం పట్టింది. పంప్ హౌస్ వద్ద కూడా నీరు తగ్గుముఖం పట్టడంతో శనివారం ఇంజనీరింగ్ కార్మికులు పంప్ హౌస్ వద్దకు చేరుకొని పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు జనరేటర్, ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకు మరమ్మతులు ప్రారంభించారు. కమిషనర్ రవీంద్ర, ఏఈ లోకేష్ పర్యవేక్షణలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. సోమవారం నుంచి పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో త్రాగునీరు సరఫరా పునరుద్ధరిస్తామని కమిషనర్ రవీంద్ర తెలిపారు. నా మంచం ఉందా పోయిందా? నాకు ఫోన్ చేసి నా మంచం ఉందా పోయిందా? పడకుర్చీ కూడా పోయిందిగా. నీ పడకుర్చీ లైలా తుఫాను కూడా ఇంతే సేమ్ ఇలా ఇది మునిగింది. ఈ మంచం మునిగింది అంతే. అది మంచం మీద కూడా పేరుడు ఉంది. అంతే పేరుడు ఉంది. సేమ్ లైలా తుఫాను కూడా ఇంతే. మంచం పేరుడు ఉందా? మంచం ఎవరు వచ్చి అయితే మేము ఇంతే ధైర్యం మేము ఎందుకు చెప్పాము? ఒరే నాయన ఇక్కడికి వచ్చి ఇతను పాడదాకా వచ్చి ఇద్దరు ఎక్కారు. చూస్తున్నాడు నిలబడ్డాడు. 10:30 ఏ లెవెల్లో ఉన్నాయి. 10:30 ఆడుకున్నాయి. 2వ మెట్టుకాడికి. అప్పుడు మేమేం చేద్దాం అనుకున్నాం, ఆ బళ్ళుకి ఆ వైర్ తీసుకెళ్ళి ఆ చెట్టుకు కడతాం అనుకున్నాం. బాబురావు అంటే నీళ్ళు ప్రెషర్ బాగుంది,
నీ బండి ఎంత నువ్వెంత నాయన నీ బండి పోతే 20 బండి పోతే 50 లక్షల రూపాయలు రా నువ్వు కొట్టుకుపోతే నువ్వు ఎంత ఇళ్ళతో ఎక్కడ ఏవో మాట చెప్పాను సార్ ఈ బండి ఎవరిది ఏడా పెట్టా అదే పెట్టా అక్కడే రాయేసి సెంటర్ స్టాండ్ చేశా శివ అక్కడే ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.